బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపూర్ సిటీలోని సవేరా హాస్పిటల్లో చనిపోయిన నర్స్ మిస్టరీ, అంటే తను ఎలా చనిపోయింది అనే అంశం ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. అయితే తన కూతురుతో మాట్లాడిన తర్వాత 10 గంటల తర్వాత మాట్లాడిన తర్వాత 1 o'clockకి హాస్పిటల్ నుంచి తల్లికి ఫోన్ వెళ్తుంది. మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పి కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ దివ్యశ్రీ తల్లిని హాస్పిటల్ దగ్గర పిలిపిస్తారు. అయితే దివ్యశ్రీ తల్లి అక్కడికి వెళ్ళి చూస్తే తన కూతురు శవమై అక్కడ హాస్పిటల్ బెడ్ పైన కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఆ తల్లి ఎంత అడిగినా కూడా, కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా కూడా ఎవరు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వని పరిస్థితి. సో దీంతో దివ్యశ్రీ ఎలా చనిపోయింది అనే అనుమానం అందరిలో వస్తుంది. అనంతపురం సిటీలో మిస్టరీగా మారిన నర్స్ దివ్యశ్రీ మృతి వెనుక ఏంటి, ఎవరు ఎలా చనిపోయింది, దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా ఇంతవరకు ఆన్సర్ ఇవ్వట్లేదంటూ కూడా దివ్యశ్రీ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయితే దివ్యశ్రీ మృతిపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. సవేరా హాస్పిటల్లో దివ్యశ్రీ అనే ఒక నర్స్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే పోస్ట్ మార్టం పూర్తయినా కూడా ఇంకా ఎలా చనిపోయిందో అనే దానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే యాజమాన్యం వేధింపులే కారణమంటున్నారు నర్స్ పేరెంట్స్. గుండెపోటు వల్ల చనిపోయిందంటూ కూడా హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎక్కడా కూడా క్లారిటీగా ఎందుకు చనిపోయింది అనే దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ అనేది రాకపోవడంతో దివ్యశ్రీ ఎలా చనిపోయింది, హాస్పిటల్ వర్గాల్లో ఎవరైనా అంటే ఆమె కావాలనే సూసైడ్ చేసుకున్నంటే ఆమె సూసైడ్ చేసుకునేలాగా ఎవరైనా ప్రేరేపించారా అనే కోణంలో కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 10వ తేదీ ఉదయం 10 గంటలకు దివ్యశ్రీ తన తల్లితో మాట్లాడింది. రోజులానే ఫోన్ మాట్లాడింది నర్స్ దివ్యశ్రీ. అయితే ఆ తర్వాత ఫోన్ ఎత్తకపోవడంతో పేరెంట్స్లో కాస్త టెన్షన్ మొదలైంది. సో ఇదే క్రమంలో నర్స్ ఫ్రెండ్స్కు తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు నర్స్ దివ్యశ్రీకి ఆరోగ్యం బాగాలేదంటూ కూడా తల్లిదండ్రులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో దీంతో దివ్యశ్రీ తల్లిదండ్రులు హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే హాస్పిటల్కి చేరుకున్న తర్వాత దివ్యశ్రీ తల్లిదండ్రులను హాస్పిటల్ వర్గాలు లోపలికి అలౌ చేయలేదు. అయితే దాని తర్వాత తన కూతురు చనిపోయిందంటూ కూడా దివ్యశ్రీ తల్లికి హాస్పిటల్ యాజమాన్యం చెప్పడం జరిగింది. సో దాంతో నా కూతురు ఎలా చనిపోయింది చెప్పమంటూ కూడా కాళ్ళు పట్టుకొని అడిగాను, అయినా కూడా ఎవరు నాకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదంటూ కూడా ఆ తల్లి బోరున విలిపించింది. సో దాని తర్వాత ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం జరిగినా కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిందా రాలేదా, అసలు ఎగ్జాక్ట్గా ఎలా చనిపోయింది అనే దానికి సంబంధించి అటు యాజమాన్యం తరపు నుంచి కానీ లేదా పోలీసుల తరపు నుంచి కానీ ఎలాంటి స్పష్టమైన క్లారిటీ లేదు అంటూ కూడా ఇప్పటికే తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. ఎస్ యోగానంద, దివ్యశ్రీ నిన్న చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత హాస్పిటల్ వర్గాలేమో గుండెపోటుతో చనిపోయిందంటున్నారు. మరోవైపు తల్లిదండ్రులేమో లేదు, యాజమాన్యం వేధింపుల కారణంగానే అవి భరించలేకనే నా కూతురు చనిపోయిందంటూ కూడా దివ్యశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో ఏంటి, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది? దీనికి సంబంధించి పోలీసులు కానీ లేదా అటు హాస్పిటల్ యాజమాన్యం కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా? సయ్యద్, అనంతపురం జిల్లా ఒక ప్రముఖ హాస్పిటల్ సవీరాలో మొన్న ఏదైతే నర్సు చనిపోయిందో అనుమానాస్పద స్థితిలో పోలీసులు అందరూ దర్యాప్తు వేగవంతం చేశారు. ముఖ్యంగా అందులో సంబంధించిన వ్యక్తులు హాస్పిటల్ యాజమాన్యం కానీ ఇతరులను తన ఫ్రెండ్స్ ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన కారణాలు పూర్తిగా కూడా పోలీసులు బయట పెట్టినప్పటికీ ప్రాథమికంగా ఇది కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు అంటూ కూడా చెప్పే పరిస్థితి. ఎందుకంటే అమ్మాయి ఒంటిపై గాయాలు ఎక్కడ లేకపోవడం, అలాగే అమ్మాయి కాల్ లిస్ట్ కానీ సీసీ కెమెరాలు ఎక్కడా కూడా బిహేవియర్ ఏం లేకపోవడంతో, కాల్ లిస్ట్ లో కూడా ఎవరికి ఫోన్ చేసినట్టు ఆమెకు ఎవరు ఫోన్ చేసినట్టు లేకపోవడంతో పోలీసులు దీనిపై ప్రాథమికంగా కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే నిన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారో, కంప్లైంట్ తల్లి ఇచ్చిన ఆధారంగా అనుమానాస్పద కేసు సరిపోయింది కాబట్టి దాని కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఏదైతే పోస్ట్ మార్టం కూడా పూర్తవడంతో బంధువులు కూడా అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ మరో 2-3 రోజులు వచ్చే అవకాశం ఉండటంతో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తిగా స్పందిస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. సయ్యద్,
ఏదైతే యోగానంద గతంలో కూడా ఇదే హాస్పిటల్లో ఒక ఆల్రెడీ సేమ్ నర్స్ కూడా చనిపోయినట్లు కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఈవిడ ఏవైతే దివ్యశ్రీ చనిపోయారో రెండవ నర్సు ఇలా చనిపోవడం అదే హాస్పిటల్లో అంటూ కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే దానికి సంబంధించి కూడా అంటే ఇంతవరకు యాజమాన్యం అంటే హాస్పిటల్ తరపు నుంచి ఏమన్నా వాళ్ళు స్పందించే ప్రయత్నం చేశారా? స్పందించినప్పటికీ పోలీసులతో తరచుగా టచ్ లో తెలుస్తుంది. పోలీసులు ఎంక్వైరీ కూడా ఆ దిశగా వేగవంతం చేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు హాస్పిటల్లో కానీ హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించాలని తెలుస్తుంది. ఉదయం 10 గంటల వరకు ఫోన్ మాట్లాడిన తల్లిదండ్రులతో చెప్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల తర్వాత ఏం జరిగింది అని కూడా పోలీసులు వెరిఫై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్కి వేరే వ్యక్తి ఎవరైనా వచ్చారా లేదంటే అక్కడే ఏమైనా జరిగిందా అది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలో కూడా ఎటువంటి అనుమానాస్పదంగా ఏమీ లభ్యం కాకపోవడంతో 10 గంటల నుంచి ఏం జరిగింది కేవలం 1 గంట లోపే అంటే 10 గంటలకి మన బంధువులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. వేరే వ్యక్తులకు ఏదైతే అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు. వాళ్ళకు వచ్చి స్పందించలోపి అచేతనంగా పడి ఉంది అంటూ కూడా మనకు తెలుస్తోంది. సుమారుగా 10 నిమిషాలు లేపినప్పటికీ లేవకపోవడం, అమ్మాయి మొహం మీద వాటర్ కొట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ సిపిఆర్ కూడా చేసేట్టు మనకు తెలుస్తోంది. హాస్పిటల్ సిపిఆర్ చేసిన క్రమంలో అమ్మాయి ముక్కులో నుంచి బ్లడ్ కూడా వచ్చేట్టు మనకు తెలుస్తుంది. ఈ అమ్మాయి ముక్కులో నుంచి బ్లడ్ వచ్చిన దాన్ని బట్టి పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా అమ్మాయికి ఏమో జరిగింది, లేకుంటే ముక్కులో బ్లడ్ ఎందుకు వస్తున్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి, ఇలా మాకు జరిగినట్టు మరెవరికి జరగకూడదు అంటూ కూడా వారు పోలీసు శాఖని కూడా కోరుతున్నారు. పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మాత్రం వేచి ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అనుమానాస్పదంగా ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా అదుపులో తీసుకునేది కూడా వేచి ఉన్నారు. సయ్యద్. Yes, thanks for the update, Yoganand. Yes, అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్లో దివ్యశ్రీ నర్స్ సస్పీషియస్గా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే దివ్యశ్రీ నిన్న ఉదయం 10 గంటలకు తన తల్లితో మాట్లాడిన తర్వాత రోజులానే తన తల్లితో మాట్లాడింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 1 గంట ఆ టైంలో హాస్పిటల్ నుంచి దివ్యశ్రీ తల్లికి ఫోన్ కాల్ వెళ్తే అక్కడ మీరు తొందరగా హాస్పిటల్కి రండి, మీ కూతురికి హెల్త్ బాగాలేదు, వెంటనే హాస్పిటల్కి రమ్మంటూ కూడా కాల్ చేయడంతో దివ్యశ్రీ తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా దివ్యశ్రీ తల్లిని అలౌ చేయలేదు లోపలికి. ఇదంతా దివ్యశ్రీ తల్లి ఇచ్చిన సమాచారం మేరకు దివ్యశ్రీ తల్లిని లోపలికి అలౌ చేయలేదు. ఆ తర్వాత చాలాసేపటి తర్వాత దివ్యశ్రీ తల్లిని లోపలికి అలౌ చేసిన తర్వాత అక్కడ విగత జీవిగా తన కూతురు చనిపోయిన స్థితిలో ఆమె చూసినప్పుడు కూడా అక్కడ ఏమైంది అని చెప్పి అందరినీ అడిగింది. కానీ అక్కడ చాలామంది నర్సెస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని కాళ్ళు పట్టుకొని అడిగాను, మీకు కూడా పిల్లలు ఉంటారు కదా, ఒకవేళ మీకే ఇలా జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి అంటూ కూడా బ్రతిమాలను. అయినా కూడా ఎవరు కూడా స్పందించలేదు అని కూడా ఆ తల్లి రోధించింది. ఆ తర్వాత చాలాసేపు వరకు కూడా మళ్ళీ అలౌ చేయలేదు లోపలికి. సో దాని తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించారు. తల్లి రాకముందే పోస్ట్ మార్టం నిర్వహించారంటూ కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. అయితే గతంలో కూడా 2023లో కూడా సేమ్ ఇలానే మరొక నర్స్ పద్మ 23 ఏళ్ల పద్మ నర్స్ కూడా చనిపోయినట్టు కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. 2023 అంటే 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే రకంగా సస్పీషియస్గా మరో మహిళ కూడా నర్స్ చనిపోయినట్టు కూడా సమాచారం వస్తుంది. అయితే ఈ సవేరా హాస్పిటల్లో ఇలా అంటే 2 ఏళ్ల క్రితం ఉదయం 2 గంటల టైంలో ఇదే సవేరా హాస్పిటల్లో మరొక నర్సు కూడా చనిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే 2 ఏళ్ల తర్వాత దివ్యశ్రీ కూడా సేమ్ ఇలానే చనిపోయింది. అప్పుడు పద్మ చనిపోయినప్పుడు కూడా మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే అంటే యాజమాన్యం వేధింపుల కారణంగానే పద్మ కూడా చనిపోయిందనే ఆరోపణలు వచ్చాయి. మరొకసారి దివ్యశ్రీ చనిపోయిన తర్వాత కూడా కేవలం యాజమాన్యం గురి చేసే వేధింపుల కారణంగానే దివ్యశ్రీ కూడా చనిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీని మొత్తం మీద కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి దివ్యశ్రీ తల్లి కూడా మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నైట్ డ్యూటీ చేసేసింది దివ్య సార్, దివ్య రాత్రి నైట్ డ్యూటీకి వచ్చింది, నైట్ డ్యూటీ చేసింది. పొద్దున్నే నైట్ డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చి హాస్టల్కి వచ్చింది. హాస్టల్కి వచ్చి 10-22 నిమిషాలకు నాకు ఫోన్ చేసింది. ఏమ్మా ఫోన్ చేసినావు, డ్యూటీ అయిపోయిందంటే అయిపోయింది, ఈరోజు ముందే డ్యూటీ అయిపోయింది అనింది. అంటే నీ ఏం చేస్తాండవు అన్న.
హాస్టల్లో దోశ పెట్టారు, దోశ తింటాను అనింది. అంటే నేను ఛాన్స్ చెప్పి ఏం మాట్లాడదులే, రెస్ట్ తీసుకోపోయి ఎంత మేల్కొండావు కదా అని చెప్పినాను సార్. ఆ మాటని ఫోన్ పెట్టేసింది. నేను రెస్ట్ తీసుకుంటాలే, పనుకుంటాలే అనింది నాతో. మళ్ళీ 1:15కే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకు మేడం ఫోన్ చేస్తున్నారంటే ఏమీ సమాధానం చెప్పడం లేదు. మీరు ఎందుకు ఏం మా దివ్యాకి ఏమన్నా అయిందా, ఎక్కడైందంటే ఏమీ సమాధానం చెప్పలేదు. మీరు రాండి అంటారు కానీ సార్ ఏమీ సమాధానం చెప్పలేదు. మళ్ళీ మా పేరెంట్స్ పోయినారు ఈడున్నారు టౌన్లో. వాళ్ళు పోతే వాళ్ళని హలో చేయనీలేదంట, వాళ్ళు లోపలికి రానిలేదంట. మీరు బయట ఉండండి, మీరు రావద్దండి అంటారంట. మళ్ళీ 1 గంటకు వాళ్ళు లోపలికి పిలుచుకున్నారంట. నేను వచ్చినా సార్ మీ బిడ్డ అట్లాడదని కాళ్ళు పట్టుకున్నా సార్. ఎవరు సమాధానం చెప్పలేదు. టాప్ నర్సుల కంటమ్మా చెప్పండి అని కాళ్ళకు వెళ్ళారు సార్. మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు అక్కగారు చెల్లెలు ఉన్నారు కదా, మీ బిడ్డలు అట్లాడదమ్మా, ఎన్నేళ్ళ నుంచమ్మా డ్యూటీ చేస్తున్నది, ఏమో చెప్పండి తల్లులారా అని కాళ్ళు పట్టుకున్నా సార్. సమాధానమే చెప్పలేదు. హాస్పిటల్ స్టాఫ్ ఎవరు సమాధానం చెప్పలేదు. ఒక డాక్టర్ సార్ ఏమైందని అడిగితే హాస్పిటల్కి వచ్చేంత వరకు బాగుంది అంటాడు. ఒకసారి ఏమంటాడంటే హాస్టల్లోనే చనిపోయింది అంటారు. హాస్పిటల్ వాళ్ళదే, హాస్టల్ వాళ్ళదే, వాళ్ళకే కదా సార్ బాధ్యత. హాస్టల్లో ఏమైండేది, హాస్పిటల్ ఏమైండేది వాళ్ళదే బాధ్యత కదా, వాళ్ళే చూసిగా కదా, వాళ్ళు నమ్మే కదా సార్ ఎన్ని డ్యూటీ చేస్తుంటది. మా ఎట్ల బిడ్డలకు ఇంకో బిడ్డలకు అన్యాయం జరగకూడదు సార్. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. 10:30కు మాట్లాడినది 1 గంటకి ఎట్లా శవం అవుతుందో చెప్పండి సార్ మీరేను. మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు చెల్లెళ్ళు అక్కగారు ఉన్నారు కదా, మా బిడ్డను మాకు ఎట్లా సార్ తెచ్చిచ్చేది? ఏం హాస్పిటల్ సార్ ఇది, అన్యాయం చేసేసినారు సార్. 10:30కు మాట్లాడేది 1 గంటకే శవం అయిపోయిందంటే ఏమి సమాధానం చెప్పలేదు సార్. దాంట్లో నా డ్రెస్ ఫస్ట్ పొద్దున్నే ఒక డ్రెస్ వేసుకుంది, అది మార్చేసినారు, కోసేసినారు. మళ్ళా ఒక నైట్ వేసినారు, అది తీసేసినారు. మేము వచ్చేళ్ళకి బాగా మేకప్ చేసి పండబెట్టారు సార్. మా పేరెంట్స్ వస్తే ఎందుకు లోపలికి రానిలేదు? మీరు తప్పు చేసిండే బట్టే కదా లోపలికి రాని ఉంది. ఇప్పుడే నాకు బాగలేదు, పేరెంట్స్ వచ్చినారు, పోండి మా లోపలికి చూడాలన్న కదా సార్. మీరు 1 గంట కూర్చోండి, మళ్ళీ పిలుస్తామంటారంట సార్. 1 గంట మానకపోతే శవం అయిపోయింది సార్, శవం అయిపోయింది. ఏం చేసేసినారు. హాస్పిటల్ సమాధానమే చెప్పలేదు సార్, బయటికే పొక్కిడ్చలేదు. మీ చేత ఏమైతే అది చేసుకోకండి అంటున్నారు సార్. వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు సార్. మేము బీదోళ్ళం ఏం చేద్దాము? బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. కారణమైనటువంటి వారిపై చర్యలు వెంటనే తీసుకోవాలి. దివ్య మరణానికి కారణమైనటువంటి వారిపై చర్యలు వెంటనే